మిత్రులు పోర్న్ గురించి చెప్పమంటున్నారు. ఒకప్పుడు మన భారతదేశంలో ఇదొక పెద్ద సాంస్కృతిక సెంటర్. ఖజురాహో అనే టెంపుల్స్ ఉన్నాయి. సూర్య దేవాలయం ఒరిస్సాలో ఉంది. అక్కడ టెంపుల్‌లో చాలా చాలా భంగిమలు చాలా కనబడతాయి. తాపీ ధర్మారావు గారని పెద్ద పోయెటు. ఆయన దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అనే ఒక పెద్ద పుస్తకం గూడా రాశారు. ఈ మధ్య కాలంలో మనకు ముస్లిం ఇన్వేజను, ఫారిన్ ఇన్వేజను వాటి వల్ల మన కల్చర్ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం వెస్టర్న్ కల్చర్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో, ఈ పోర్న్ గురించి అంతకుముందు ట్రైన్డ్ టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు. అకాడమీస్ ఉండేవి దేశంలో. ఇప్పుడు అవన్నీ లుప్తమైపోయినాయి. అయితే ఇప్పటికీ పోర్న్ చూసి కొంతమంది అదే భంగిమలో చేద్దామని ట్రై చేస్తారు. అలా చేసినప్పుడు ఒకవేళ కాలేకపోతే వాళ్ళకు డిసప్పాయింట్‌మెంటు, ఒక రకమైనటువంటి జుగుప్స వస్తుంటాయి. ఏ పోస్చర్‌లో చేసినా సుఖం ఉంటుంది. కేవలం డాగీ పొజిషన్‌లో చేస్తేనే గొప్ప ఆనందం ఉంటుంది అనుకోవడం పొరపాటు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అమ్మాయికి హిప్స్ చాలా పెద్దగా ఉన్నాయనుకోండి, ఎత్తుగా ఉన్నాయి. వీడికి మామూలు అంగమైన సైజ్ ఉంది. అది డాగీ సైజ్‌లో వాళ్ళకి టచ్ కూడా కాదు. లేదా అబ్బాయికి పెద్ద పొట్ట ఉంటుంది. అమ్మాయికి ఉండదు. అటువంటప్పుడు టచ్ కాదు. వాడు బొంగరంలాగా పొట్ట మీద ఇట్లా లేచి ఉంటాడు. కనుక శృంగారంలో పోర్న్ చూసి వాడికున్నంత సైజు నాకు లేదే అనుకోవడము, వాడిలాగా నేను చేయాలని అనుకోవడము, ఇవన్నీ కూడా మూర్ఖత్వం. ఏ శరీరానికి ఏ పార్ట్నర్ అయితే బావుంటుందో ఇద్దరు ఆలోచించుకొని, ట్రయల్ చేసుకొని అవి చేసుకోండి. ఒకవేళ మీకు పర్టిక్యులర్ భంగిమలోనే ఇంట్రెస్ట్ ఉంటే, దానికన్నా ముందు కొన్ని స్ట్రెచ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. తర్వాత స్పెషల్‌గా కొన్ని రిహార్సల్స్ ఉంటాయి. అవసరం అనుకుంటే దానికి టీచర్స్ ఉంటారు. ఫిజియోథెరపిస్ట్స్ ఉంటారు. వాళ్ళు మీకు ట్రైన్ చేసిన తర్వాత మాత్రమే ఆ పర్టిక్యులర్ పోస్చర్‌లో ట్రై చేయండి. సో, ఏ పోస్చర్ అంటే ఆ పోస్చరు మీరే నిర్ణయించుకొని దానికి ట్రై చేయకండి. ఒక్కోసారి ఈ పోర్న్ చూసినప్పుడు అతను మొత్తం అమ్మాయిని తన కేవలం అంగం మీదనే నిల్చోబెడతాడు. వితౌట్ ఎనీ హ్యాండ్ సపోర్ట్, వితౌట్ ఎనీ అలా చేద్దాం అనుకోవడం చాలా కష్టం. దానికి చాలా ఎక్సర్‌సైజ్‌లు చాలా రోజుల ముందు నుంచి చేయాల్సి ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అది చూడగానే మనం చేద్దాం అనుకుంటే వీలు కాదు. ఆ మధ్య కాలంలో 'స్పైడర్ మ్యాన్' అని ఒక సినిమా వచ్చింది. అతను పైన బిల్డింగ్ పైనుంచి కిందకి దూకేవాడు. ఆ 'స్పైడర్ మ్యాన్' సినిమా చూసిన తర్వాత చాలామంది యంగ్ పిల్లలు పైనుంచి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆ 'స్పైడర్ మ్యాన్' డ్రెస్ ఏసుకొని "ఓయ్ స్పైడర్ మ్యాన్" అని దూకేసి చచ్చిపోయేవాడు పాపం. ఈ సినిమా అనేది చాలా పవర్‌ఫుల్ మీడియా. కనుక ఈ విజువల్ మీడియాను కంట్రోల్ చేయండి. టీనేజర్స్ చూడకండి. కొంత వయస్సు వచ్చిన తర్వాత కొంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాళ్ళు మాత్రమే పోర్న్ చూడాలి. ఎందుకంటే యూజువల్‌గా పెళ్ళికి ముందే అతను పోర్న్ చూసి, ఆ పోర్న్‌ను ఊహించుకొని అందులో చే మునిగిపోయి ఉంటాడు. దానికి అలవాటైపోయిన తర్వాత భార్య ఎంత అందంగా ఉన్నా కళ్ళకి కనిపించకపోవచ్చు. ఈ అందం అనేది చూసేవాడి కళ్ళని బట్టి ఉంటుంది. ఒకడి భార్య ఇంకొకడికి అందంగా కనబడుతది. వాడికి సొంత భార్య వీడికి అందంగా కనబడదు. కానీ పక్కింటోడికి మాత్రం వీడి భార్య చాలా అందంగా కనబడుతది. ఏమిటంటే అతి పరిచయాద్ అవజ్ఞ అంటాడు. రోజు చూస్తుంటే దాని వాల్యూ తెలియదు. అందాన్ని చూడడం నేర్చుకోండి. పోర్న్ సాధ్యమైనంత వరకు నిరోధించండి. చిన్న పిల్లలకు రాకుండా చూడండి. ఈ మధ్య కాలంలో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే చదువు గూడా మనకు సెల్ ఫోన్ ద్వారా వస్తుంది. నిన్న మొన్న నేను న్యూస్ ఐటెమ్ చూసాను. జపాన్‌లో వాళ్ళు ఈ సెల్ ఫోన్ ద్వారా ఇచ్చే ఎడ్యుకేషన్ అంతా మానేసి మళ్ళీ పాలక బల్పం లాంటిది పెన్సిల్, పెన్ను పెట్టేసి నేర్పుతున్నారు. చిన్న పిల్లలకి వాడు మూడో తరగతి, నాలుగో తరగతి నుంచే వాడికి సెల్ ఫోన్ వాడకం ఉన్నప్పుడు వాడు ఎప్పుడో ఒకప్పుడు వాడి సీనియర్సో, వాడి టీచర్సో ఎవడో ఒకడు దరిద్రుడు ఉంటాడు సొసైటీలో. వాడు వీళ్ళకు చూపెడతాడు. సో, వాళ్ళకు ఆ క్యూరియాసిటీ ఏంటి తెలుసుకోవాలన్న ఉత్సాహంలో వాళ్ళు ఇవి చూసి దీనికి అడిక్ట్ అయిపోయే అవకాశాలుంటాయి. ఆ మధ్య కాలంలో ఒక సిటీలో ఒక సోషల్ ఆర్గనైజేషన్ అమ్మాయిల ఎయిత్ క్లాస్ అమ్మాయిల బ్యాగ్స్ చెక్ చేస్తే అందులో వాళ్ళకు కండోమ్స్ దొరికాయి. మరి ఎయిత్ క్లాస్ అమ్మాయిలు కండోమ్ వాడుతున్నారు అంటే ఇట్ ఈస్ సంథింగ్ బ్యాడ్. దీన్ని నిరోధించడానికి కొన్ని సొసైటీస్ ఉన్నాయి. నో పోర్న్ అనేటువంటి కొన్ని సొసైటీస్ ఉన్నాయి. వాళ్ళు పోర్న్ నిషేధిస్తారు. ఏదేమైనా ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడు ముసలితనంలో రామకృష్ణ అనుకునే టైంలో వాడు పోర్న్ చూసినా తప్పే. అలాగే 30 ఏళ్ల వయసులో వాడు రామకృష్ణ అనుకోవడం కూడా తప్పే. రామకృష్ణ అనుకున్నా మిగతా టైంలో ఏ టైంలో పొద్దున్నే సుప్రభాతం వినొచ్చు. సాయంకాలం మళ్ళీ మిడ్‌నైట్ మసాలా చూడొచ్చు. కనుక శరీరం అనేది శరీరానికి డెఫినిషనే నశించిపోయేది అని అర్థం. శీర్యత ఇది శరీరం అంటే నశించిపోయేది. ఇది నశించిపోకముందే ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ప్రాపర్ వయసులో ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. 'రఘువంశం' అనే ఒక పుస్తకం ఉంది. కాళిదాసు రాసింది. అందులో ఒక మంచి శ్లోకం ఉంటుంది. ఆ రాజులు రఘువంశ రాజులు ఎలా ఉండేవాళ్ళట అంటే శైశవేభ్యస్త విద్యానాం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బాగా చదువుకునేవాళ్ళు. యవ్వనే విశేషిణం కొంచెం యవ్వనం వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్‌గా ఉండేవాళ్ళు. వార్ధకే మునివృత్తీనాం కొంచెం వయస్సు వచ్చిన తర్వాత మునుల్లాగా ఉండేవాళ్ళు. రాజులై కూడా వాళ్ళు మునుల్లాగా ఉండేవాళ్ళు. కనుక
ఏ వయసులో వాళ్ళు ఆ వయసులో చేయాలి. అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనకు 30, 35 ఏళ్ల దాకా గాని చదువుకుంటే గాని అది సో, శైశవేభ్యస్త విద్య అని లేదిప్పుడు. ఇప్పుడు మధ్య వయస్సు దాకా చదువుకోవాల్సి వస్తున్నది. వీడికి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత వీడికి ఎంప్లాయ్‌మెంట్ దొరకాలి. ఎంప్లాయ్‌మెంట్‌లో ప్రమోషన్ రావాలి. ఇల్లు కట్టుకోవాలి. ఫ్లాట్ కొనుక్కోవాలి. కారు కొనుక్కోవాలి. అప్పుడు పెళ్లి. ఈ వయసుకొచ్చేసరికి వాడు ఒక అంకుల్ అయిపోతాడు. పెళ్లి సంబంధాలు చూపెడుతుంటే అమ్మాయిలంటారు, డ్యాడీ వీడు అంకుల్ అని. సో, అలా కాకుండా ఏ వయసులో పని చేయాల్సిందే ఆ వయసులో చేయండి. ఎంజాయ్ చేయండి. ఉన్నటువంటి దేశానికి ఉన్నటువంటి సౌభాగ్యం, మనకు వచ్చినటువంటి కల్చరల్ సెన్ దాన్ని నాశనం చేయకండి. వెస్టర్న్ కల్చర్ చెడ్డదని నేను అనను. కానీ వెస్టర్న్ కల్చర్‌లో కూడా కొన్ని చెడ్డవి ఉంటాయి. కొన్ని మంచివి ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఆవు పాలు ఇయ్యకపోవచ్చు. కానీ ప్రతి ఆవు పేడ పెడుతుంది. ప్రతి కల్చర్‌లోనూ పేడ ఉంటుంది. ఆ పేడను వదిలేసుకొని పాలు మాత్రమే ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. సో, సుఖపడండి. సుఖపెట్టండి.